విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్ పెజ్జానిపేట పప్పుల మిల్లు సెంటర్ డ్రైనేజ్ కాలువ పక్కన నివసిస్తున్న గుడిసెవాసుల పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వీరు పక్కా ఇళ్లు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు, నేతల హామీలు కంటితుడుపు చర్యలుగా ఉన్నాయే తప్ప కార్యరూపం దాల్చడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రే పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపడతామని 318 లబ్ధిదారుల్ని గుర్తించిన నగరపాలక సంస్థ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి చేతులు దులుపుకుందని అన్నారు. 318 ఇళ్లకి సర్వే చేశారండి వచ్చి. ఇప్పటికే అది 1-2 సంవత్సరాలు కూడా జరిగిపోయింది. మరి ఎంతవరకు వచ్చి మళ్ళీ తర్వాత ఏ సర్వే లేదు, ఎవరు పెద్ద అధికారులు కూడా ఎవరు రాలేదండి ఇక్కడికి. మాకు ఎటు కాకుండా చేస్తున్నారండి. మాకు ఇల్లు కట్టుకొని ఉండడానికి లేకుండా పోతుంది. ఆ కారే ఇంట్లో ఉంటున్నాము. తీస్తారో తీయట్లేదో తెలియట్లేదు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మరోసారి ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్న అధికారులు తమకు ఇదే ప్రాంతంలో పక్కా ఇళ్లు నిర్మించివ్వాలని, లేదంటే ఇళ్లకు పట్టాలివ్వాలని కోరుతున్నారు. అప్పుడు రే పథకం రాసుకెళ్లారు కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రే పథకం లేదు, మళ్ళీ ఇంకేదో పథకం వచ్చిందని చెప్తున్నారు. కమిషనర్ గారు కడతామని చెప్పారు. కట్టిని అన్నా ఇస్తాం, అయితే కట్టించన్నా ఇస్తాం అన్నారు ఆయన. ఇక్కడే కట్టిస్తామని రే పథకం కింద శాంక్షన్ అయినాయి అందరికి ఇల్లులు. సరే, ఇప్పుడు పుణ్యశీల గారు అంటారు ఇక్కడే తీపిచ్చి ఇక్కడే కడతామమ్మా, నా ఆధీనంలోనే జరుగుతాయి, మీరేం బాధపడబాకండి, మీకు సొంతగా ఇల్లులు కట్టించి మీ ఫ్లాట్లు మీకు అప్పచెప్తామని మేడం గారు అంటారు ఎప్పుడు వెళ్ళినా సరే. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎప్పుడు అనేది మాత్రం తెలియట్లా, కన్ఫర్మ్ చేయట్లా. అందరూ ఇంక ఇల్లులు బాగు చేయించుకోవటం, తాటేకులు తీసి రేగులు వేసుకుంటున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇల్లులు తీస్తే మాత్రం మేము అన్యాయం అయిపోతాం అందరమే. ఈ ప్రాంతంలో ఇళ్ల ముందు ప్రవహిస్తున్న డ్రైనేజ్ కాలువ వల్ల పిల్లలకి చర్మ వ్యాధులు వస్తున్నాయని, భరించలేని దుర్వాసన ఎక్కువ కావడంతో ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక రోడ్డుపై నిలుపుతున్న భారీ వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రిపూట గంజాయి సేవిస్తూ బ్లేడ్ బ్యాచ్ వాహనాల పక్కన మాటు వేసి అటు ఇటు వెళ్లే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోడ్డు మీద నడిచి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి అక్కడ దొంగలు ఉంటారు, అయ్యి ఉంటారు. అక్కడ వీధి లైట్లు కూడా ఏమీ లేవండి. అటు నుంచి రావాలంటే చాలా కష్టంగా ఉంది. వెనకాల డ్రైన్ ఉందంటే అక్కడ వరకు పూడ్చారు కానీ మరి ఇక్కడ నుంచి ఇటు వరకు పట్టుకోలేదు. అదేమనంటే మున్సిపాలిటీ వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. అది ఇప్పుడు ఆ ఖాళీ స్థలంలో కూడా పైన లారీలు అవన్నీ పెడుతున్నారండి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇళ్ల ముందుకు కూడా తీసుకొచ్చి ఉంచుతున్నారు. ఇళ్లల్లోనూ ఈ కాలువలు నిండిపోయి పురుగులు వాటితో ఉంటున్నామండి. కనీసం ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ TV9 వాళ్ళ ద్వారా కమిషనర్ దగ్గరికి వెళ్ళామండి. మరి కమిషనర్ గారు కూడా అదే మాట చెప్పారు, ఇక్కడ నుంచి మీకు ఇల్లులు తీపించడం కానీ లేదా కట్టి ఇవ్వడం కానీ జరిగిద్ది అనేసి అన్నారండి. మళ్ళీ ఇప్పటికొచ్చి అది కూడా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వర్షం వచ్చినప్పుడల్లా కాలువ నిండిపోయి నీళ్లు పెద్దాక ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దోమలతో అల్లాడిపోతున్నాం. బోధకాళ్ళు వచ్చి కళ్ళు వాసి చేతులు వాసి చాలామంది అల్లాడిపోతున్నారు. అసలు ఎవరు దీని గురించి పట్టించుకునే వాళ్ళు నాదులు లేరండి. ఇకనైనా అధికారులు స్పందించి తమకు పక్కా ఇళ్లు కల్పించాలని కోరుతున్నారు.